ఇద్దరి మీద కూడా అదే విధంగా నిర్ణయం తీసుకుంటారు. కనీసం 10 మందిని మేము తీసుకున్నాం అని చెప్పగలుగుతున్నారా మీరు? ఒక్కొక్క విషయం ఏంటంటే ఇప్పుడు క్లియర్గా రామరెడ్డి గారు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ ఎపిసోడ్ ఆయనతో పాటు పోయిన కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి 2017 వరకు 3 సంవత్సరాలు మరి వీళ్ళు చెప్పిర్రా వాళ్ళ పార్టీలో మంత్రివర్గంలో చేరిన తర్వాత కూడా ఆయన మా పార్టీ సభ్యుడు చెప్పిర్రా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మీకు మనం ఒకళ్ళు గురించే నీతి ప్రకారం మన వెనకాల అట్లా కాదన్నా, మా పార్టీలో ఎమ్మెల్యే కలిసి మీ పార్టీకి వచ్చి మీ కాంగ్రెస్ చేతి గుర్తు మీద ఎంపీగా పోటీ చేసిండే, ఆయన చేయండి కనీసం. పోనీ 9 మంది అంటే పక్కన పెట్టండి, ఆయన చేయండి. ఇప్పుడు ఆయన ఇంకా కన్ను వేసుకుని తిరుగుతున్నాడు. రామూర్తి గారు మీ అంతరాత్మకంగా చెప్పండి. అంతరాత్మక మీరు అడిగింది నేను కూడా అడుగుతున్నాను, కనీసం ఆయన చేయండి. కనీసం ఒకటండి, ఆయన మీద చేస్తారు, ఇంకెవరి మీద అవసరమైనా చేస్తారు. ఇది అనేది క్వశ్చన్ మార్క్. అందుకనే ఉప ఎన్నిక ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. ఒకటి ఏంటంటే ఉప ఎన్నిక ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు 3 వారాల గడువు లోపల స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని తర్వాత సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగేటువంటి గ్రౌండ్స్ మీద ఉప ఎన్నిక విషయం అనేది ఉంటుంది. కానీ ఎట్ దిస్ టైం మనకున్నటువంటి కాన్స్టిట్యూషను, మనకున్నటువంటి లీగల్ దీంట్లో కోర్టులో ఏది ఫిట్ అయితే జరుగుతుంది. అంతేగాని కేవలం ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులే ప్రజల సమస్యల, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద పెట్టిన కేసులు పార్టీ ఫిరాయింపుల మీద తప్ప ప్రజా సమస్యలు కనబడతలేవా? మేము ఇచ్చిన హామీలు తప్పినమని చెప్పేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పెద్దలకు మీరు దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, దళితులు ముఖ్యమంత్రి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి మీరు 10 ఏళ్ల కాలంలో ఇచ్చిండ్రా? 10 ఏళ్ల కాలంలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండ్రు? మీరు కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఎన్ని కూలిపోయినాయి, ఎన్ని కొట్టుకుపోయినాయి, ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ గురించి మీరు ఆలోచన చేసుకొని ప్రతిపక్షాన్ని మీరు చంపే ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో ప్రతిపక్షం పుట్టింది. మీరు ఇవన్నిటి గురించి మీరు ముందు ఆత్మావలోకనం చేసుకోండి. 8 మంది సభ్యుల మీద ఏ విధంగా నిర్ణయం వచ్చింది, ఈ 2 సభ్యుల మీద కూడా నిర్ణయం వస్తుంది. వచ్చిన తర్వాత చట్ట ప్రకారమైన చర్య ఉంటే తీసుకోండి. పర్టికులర్ ఒక స్పీకర్ ఇప్పుడు జడ్జి ముందు ఒక విషయం కోర్టులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం మాట్లాడకూడదో, స్పీకర్ ముందు కూడా స్పీకర్ కూడా ఆయన జుడిషియల్ పవర్, హైలీ జుడిషియల్ పవర్. ఆయన దగ్గర ఆయన నిర్ణయం ఇట్లా వస్తుంది అట్లా వస్తాయని మనం కామెంట్ చేసి వచ్చేస్తుంది పోని చెప్పడానికి మనకు ఆస్కారం లేదు. స్పీకర్ గారు ఏది నిర్ణయిస్తే దాని మీద మనం చర్చించాలి. కానీ బిఫోర్ దట్ మనము మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు రామరెడ్డి గారు మీరు అందరూ కూడా స్పష్టంగా చెప్పిండ్రు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా కాబట్టి దాని గురించి మనం మాట్లాడకపోవడం పద్ధతి. వస్తుందా రాదా అన్న విషయం కంటే స్పీకర్ నిర్ణయం వచ్చిన తర్వాత మనం దాని గురించి చర్చించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఒకవేళ అనుకూలంగా వస్తే, దాని వ్యతిరేకంగా వస్తే మీరు దాని మీద సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయండి. మీరు అనుకున్న తీరే వచ్చింది అనుకోండి, మీరు సంతోషపడతారు, దీని గురించి అయిపోద్ది కదా ఇష్యూ. ఆయన నిర్ణయమే రాకముందు ఆయన డెమోక్రటిక్ ప్రాసెస్లో చేస్తుండా లేడా, ఇన్ని రోజుల్లో చేయండి, 6 నెలల్లో చేయండి, 3 నెలల్లో చేయండి అంటే 3 సంవత్సరాలు శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు మరి స్పీకర్ దగ్గర పిటిషన్ మీద ఏ విధంగా జరుగుతుంటాయి. ఇది కొత్తది కాదు, ఇదే ఆఖరి కాదు, నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఈ సాంప్రదాయం కొనసాగుతూ అందరం కొనసాగిస్తున్నాం కదా. వీఆర్ నాట్ భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. శ్రవణ్ గారు చెప్పింది ఇంతకుముందు, భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. మరి ఇప్పుడు సార్ చెప్తాడు కానీ నాకు ఒక్క నిమిషం ఇవ్వండి సార్. మరి సార్ దగ్గర పోయినాక మళ్ళీ మనకు అవకాశం రాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో ఏం చేసింది, రాజీనామా చేయించినా బలవంతాన్ని నువ్వు తీసుకొని రాజీనామా చేయించి మీరు అధికారాన్ని అడ్డపెట్టుకొని గెలిచినారు. బలవంతాన్ని మీరు ఎన్ని ప్రభుత్వాలు ఇచ్చిండ్రు, ఎంతమంది చేసిండ్రు, ఎవరు అతీతులు గారు. మీరు ఒకటి భారతీయ జనతా పార్టీ కూడా అనుకుంటుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే, కాంగ్రెస్ లేకుండా చేస్తే ఎప్పుడు మేమే లెక్కలు అట్ట కాదు, మీ ఇంట్లో కూడా పుడుతుంది, మీ ఒంట్లో కూడా పుడుతుంది. హెల్తీ పాలిటిక్స్ కాదండి, ప్రతిపక్షమే. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం ఉంటే, ప్రతిపక్షాన్ని బతికిస్తే. ఇంతకుముందు మిత్రులు వీరు కలిసి మేము 90% గెలిచినాం, 90% మీరు బుల్డోజ్ చేసి గెలిచినరు, మేము బుల్డోజ్ చేయదలుచుకుంటే మీకు ఆ సీట్లు రాకపోవు. మేము మీకు డెమోక్రటిక్ ప్రాసెస్ వదిలిపెట్టాం కాబట్టి మీకు ఆ సీట్లు వచ్చినాయి. అవునండి, మేమే కాదు. మీరు చేయలేదా? ఒక విషయం మనకి ఎలక్షన్ ఓపెన్ గా మాట్లాడదాం. పైసలు పంచకుండా మేము ఒక్క సీటు గెలిచినామని
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మీరైతే మ్యానిపులేషన్స్కి నేను ఓపెన్గా మాట్లాడా మ్యానిపులేషన్స్ మీరు క్లెయిమ్ చేస్తుండ్రో ఆ మ్యానిపులేషన్స్ బీఆర్ఎస్ చేయలేదా బీజేపీ చేయలేదా? నేను అంటా సార్ మీరే ఒక్కగా అందరూ చేసిన మరి ఇప్పుడు మేము అంటున్నారు, మేము పంచలేదంటే ఎవరు సార్? అనండి, అనమండి. నేను ఏం చెప్తున్నాను? మీరు 10,000 పెంచితే 11,000 పెంచారు, మీరు రవి గారు నేను ఏం చెప్పాను? అంటే ముందు మేము ఆస్కారం ఇచ్చే ఆ పద్ధతి మంచిది కాదనే చెప్తున్నారు కదా. మంచిది కాదు అంటే మీ టైంలో చేయలే ఆస్కారం ప్రతిపక్షానికి మీరు వాళ్ళు ఇవన్నీ చేసే ఆస్కారం మీరు ఇయ్యలే, హట్టిపడేసినారు. రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో మీరు చూసిన క్లియర్గా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటూ ఎక్కడ డబ్బులు పోతున్నాయో అక్కడ పట్టుకుంటూ మీరు పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసింది ఏకండి అన్న, ఎన్ని డబ్బులు పట్టుకున్నారు మన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంట. మేము ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు వాట్సాప్ మాట్లాడుకోండి, ఇంకోటి మాట్లాడుకోండి, మాకు అవసరం లేదు, అగత్యం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే బ్లాక్ మెయిల్ చేయడానికి అవసరం ఉంది, మాకేం అవసరం. నిన్ననే అన్నాడా మొన్న మీడియాకు మీరు కాంగ్రెస్ ఎన్ని వాటి గెలిపిస్తున్నారు అంటే సార్ మేము ఇన్ని గెలిపిస్తున్నామని చెప్పి మాట్లాడుకోరండి. మీడియా గారు ఏమన్నారు? ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క విషయము ఏ వచ్చిన తర్వాత అడ్మా ఇప్పుడు మన ఇది వచ్చిన తర్వాత అనేకమైన వస్తున్నాయి. ఇక మీరు దాని మీద చెప్పడానికి ఆస్కారం లేదు. అనేక వస్తున్నాయి ఇప్పుడు వచ్చేటివన్నీ మరి వాట్సాప్లలో కనబడేటివి సోషల్ మీడియాలో కనబడే నిజాలని మాట్లాడితే చచ్చిపోతాం మనం. దాని విషయంలో ఎక్కువ మీరు లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన అన్ని నిజాలు అనడానికి లేదు, దానికి అనేకమైన కోణాలు ఉంటాయి, దాన్ని మనం కరెక్ట్ చూడకుండా అనలేము. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్టుగా ఏంటి ఎప్పుడు మీరు 100% త్వరలో సుప్రీంకోర్టు ఏదైతే గడువు విధించిందో దాని లోపు స్పీకర్ గారు వెలువరుస్తామని తెలియజేసినారు. తర్వాత పరిణామాలు ఏమనంటే మీరు చూడండి, వస్తే దాన్ని వాళ్ళు మీకు నెగిటివ్ వస్తే కోర్ట్స్ ఉన్నాయి, మీకున్నది సుప్రీంకోర్టులో మీరు ఇంకా స్పెషల్ బెంచ్కి పోవచ్చు, మీరు ఏం చేస్తారో చేసుకొని మీరు దాని మీద నిర్ణయం చేయొచ్చు. దానికి 100%గా మేము డెమోక్రటిక్ ప్రాసెస్లో మీరు చేయాల్సిన పనులన్నీ మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. మేము ఎన్నికలను డెమోక్రటిక్ ప్రాసెస్లో అంటే మీకు కూడా మీ ప్రచారానికి మీ యొక్క అన్ని మ్యానిపులేషన్స్ మీ అవకాశం ఇచ్చినాం కాబట్టి మీకు ఆ సీట్లు వచ్చినాయి, లేకపోతే మీకు కూడా 0 సీట్లు వచ్చు. పార్లమెంట్ పునరావృతం అయ్యేది. ఆ వంక ఈ వంక పెట్టి కర్ణాటక చెప్పారు. కర్ణాటకలో 2 సార్లు జరిగినాయి. 2 చెప్తా. 2008 ఎలక్షన్స్లో బీజేపీకి 110 వచ్చినాయి, 2024లో మెజారిటీకి 3 తక్కువ. ఏం చేయాలి?